హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మష్రూమ్ కర్రీ తయారు చేస్తున్నాను. కుర్మా వెరీ టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మష్రూమ్ కర్రీ కుర్మా తయారు చేస్తానండి. ఈ కుర్మాకి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ బాగా నీటిలో క్లీన్ చేసేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ మాత్రం దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు, రోస్టెడ్ గరం మసాలా పౌడర్, కారం ఒక స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను 1 స్పూను. ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఎప్పుడైనా, ఉప్పు కారం మటుకు. ఓకేనా. 2 ఆనియన్స్ అండ్ 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని మిక్సీ పెడతాను. అలాగే నేను ఇక్కడ పిస్తా, బాదము తీసుకొని, అంటే ఈ మాత్రం ఒక 10 తీసుకొని, దీంట్లో మీకు కావాలంటే కాజు, అది ఏమంటారు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఉంటే కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టి యూస్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ముందుగాన మష్రూమ్స్ని ఫ్రై చేసేద్దాం. మరి డీప్గా ఫ్రై చేయకూడదు, జస్ట్ నార్మల్గా కొంచెము. జస్ట్ ఒక 10 మినిట్స్ ఇలా చేసి తీసుకెళ్ళాలి. కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాం. మరి ఫుల్గా ఫ్రై అయిపోతుంది, కొంచెం జస్ట్ ఫ్రై చేయాలి. కొంచెం సేపు ఫ్రై చేద్దాం. 10 మినిట్స్ సరిపోతుంది. జస్ట్ లైట్గా వాటర్ వస్తుంది కదా, కొద్దిగా వాటర్ వస్తుంటుంది. మనకి కొంచెం వాటర్, కొంచెం మరి ఎక్కువ కాదు చేస్తే. మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై చేసినవి పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఈ వాటర్ని పడేయక్కర్లేదు, మళ్ళీ లాస్ట్లో కుర్మా కోసం మళ్ళీ వేస్తాం కదా, వేసేటప్పుడు మళ్ళీ దాంట్లో వేసేయచ్చు. చిన్న కప్పులో తీసి పక్కన పెట్టుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ యొక్క కుర్మాకి. అంటే ఎక్కువేం కాదు, ఒక 4 స్పూన్స్లా పడుతుంది. ఆనియన్ పేస్ట్ చేసుకుంటుంది. ఆనియన్ ఉల్లిపాయ ముక్క కూడా వేసేస్తున్నాను.
కొంచెం 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత టమాటా గుజ్జు కూడా స్టవ్ మాత్రం కుకింగ్ చేసేటప్పుడు మటుకు మీడియంలోనే పెట్టి చేసుకోవాలండి, హైలో పెట్టద్దు. తయారు చేసే ఐటమ్స్ మాడిపోతుంటాయి. ఇలా అదే టమాటా గుజ్జు కూడా పెట్టేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ టైంలో వేసేటప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పసరు వాసన పోతుంది కదండి, కొంచెం మాత్రం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం 1 minute స్మెల్ చేసిన కాబట్టి మనం మష్రూమ్స్ వేసాము. ఇక్కడ వెంటనే పిస్తా బాదం పేస్ట్ కూడా వేస్తాము. వెంటనే చిల్లీ పౌడర్ కారం వేసేదండి. ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. కారం మటుకు మీ ఇష్టం, మీ యొక్క టేస్ట్ ప్రకారంగా లైట్గా తీసుకున్న కొంతమంది ఉంటారు, కొంచెం కారంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇది మీడియంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. డ్రై గరం మసాలా పౌడర్ అండి, ఇది రోస్టెడ్ది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రోటీ రైస్ అన్నీ బాగుంటుంది. ఫైనల్గా అయిపోయింది. లాస్ట్ మనం సాల్ట్ వేయాలి ఇప్పుడు ఈ టైంలో. ఇది పింక్ సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉప్పు కొంచెం వేసినా చాలా సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ అండ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేద్దాం. అంటే గ్రేవీ వస్తుంది కదా, ఉప్పు కారం మటుకు ఎవరికి అంటే విధానం నేను నేర్పిస్తున్నాను, విధానం నేను చెప్తున్నాను కాదు, ఎలా చేసుకోవాలన్నది నేను చెప్తున్నాను అంతేకాని ఉప్పు కారం మటుకు ఎవరికి టేస్ట్ తగ్గ వాళ్ళే వేసుకుంటూ ఉంటారు.
ఇలా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తీసుకోండి. కొత్తిమీర వేసాను. ఫైనల్గా ఇలా చేసి మీరు తయారు చేసుకొని మీరే తీసుకోండి. ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. చికెన్ మటన్ కర్రీకి ఏమాత్రం తగ్గిపోదు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.